ఇదే ధరీదేవి అమ్మవారి టెంపుల్. పూర్వం ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఒక బండరాయి దగ్గర అమ్మవారి విగ్రహం కనిపించింది. అక్కడ నుంచి ఆర్తనాదాలు వినిపించాయని ఈ ధరో గ్రామం జనులందరూ కలిసి ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు. అందుకనే అమ్మవారికి ధరీదేవి అనేటువంటి పేరు వచ్చింది. తర్వాత 1883లో ఒకసారి ముస్లిం రాజులందరూ కలిసి ఇక్కడ బద్రీనాథ్ క్షేత్ర స్థానంలో వాళ్ళ మసీదు లాంటిది కట్టిద్దాం అనుకున్నారు. అప్పుడు ఆ సమయంలో బాగా వరదలు వచ్చి వాళ్ళు కనీసం కొండ దాకా కూడా వెళ్ళలేకపోయారు. ఆ ముస్లిం రాజుకు తను చేసిన తప్పు తెలిసి అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాట. అప్పుడు కూడా వరదలు ఆగిపోయి ఆ తర్వాత రీసెంట్గా 2013లో మళ్ళీ ఈ నది మధ్యలో అమ్మవారి గుడి ఉందని ఈ ఆలయాన్ని కదిలించి మళ్ళీ ఇంకో చోట పెడదామని చెప్పి ప్రయత్నించారు. కానీ అప్పుడు కూడా మళ్ళీ వరదలు వచ్చి చాలా ఇబ్బంది అయిపోయింది. దాంతో మళ్ళీ ఇక ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి అమ్మవారి ఆలయాన్ని తీయాలనేటువంటి ఆలోచన పెట్టుకోలేదు. అమ్మవారి విగ్రహం ఇక్కడ సగం వరకే ఉంటుందని చెప్పి శంకరాచార్యుల వారు ఇక్కడ అమ్మవారితో పాటు శ్రీచక్రాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటంటే పొద్దున పూట అమ్మవారు బాలా స్వరూపంలో, మధ్యాహ్నం పూట యువతిగా, రాత్రిపూట వృద్ధ సువాసినిగా అమ్మవారు కనిపిస్తారు. ఇది ఇక్కడ క్షేత్ర మహత్యం. కేవలం చార్ధామ్కే కాదు, ఉత్తరాఖండ్ మొత్తానికి కూడా అమ్మవారు క్షేత్రపాలని అంటారు. ఈ ప్రాంతాన్ని ధరించి ఉంది కాబట్టి అమ్మవారికి ధరీదేవి అని, ధరో గ్రామం వాసుల వలన అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠించబడింది కాబట్టి అమ్మవారిని ధరీదేవి అని, ఇలా రకరకాలుగా అమ్మవారిని ఇక్కడ కొలిచి పూజిస్తూ ఉంటారు. జై అంబా భవాని.